జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ఇచ్చిన విధి విధానాలను తుంగలోకి తొక్కుతూ కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కొత్త దందాకు తెరతీశారని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం మండలం రావులపాడు పూరేటి వారి చెరువు మార్గంలో ఉన్న ఇసుక స్టాక్ యార్డ్ దగ్గర వైసీపీ శ్రేణులు లారీ ఓనర్లతో కలిసి చిర్ల జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తూ ఇసుక విధానాన్ని అమలు చేసి వరదల సమయంలో ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలని స్టాక్ యార్డ్లలో ఇసుకను ఉంచితే ప్రస్తుత ముఖ్యమంత్రి సెల్ఫీల పేరుతో నానా హంగామా చేసి ఏ విధమైన అవినీతికి పాల్పడకపోయినప్పటికీ జే ట్యాక్స్ అంటూ హడావిడి చేశారని, ఇప్పుడు మీరు చేస్తున్న బి ట్యాక్స్ దందా గురించి మేము చెప్పట్లేదని, మీ జేబు ప్రతికలు ఈనాడు ఆంధ్రజ్యోతిలలో పతాక శీర్షికలలోనే రాస్తున్నారని తెలిపారు. మీరు బాధ్యత తీసుకుని మిగిలినలాగే ఇప్పుడు కూడా చేస్తే ఇవాళ ఎవరైతే ఆకలి కొనుక్కోండి ఎవరున్నారో కాకపోతే ఇక్కడ రిలే దీక్షలు పెడతారు. ఇక్కడ రిలే దీక్షలు పెట్టి వైఎస్ఆర్ ఉన్నటువంటి లేదా కొత్తపేట నియోజకవర్గం వాళ్ళకి ఇసుకేమో కేవలం మేము విశాఖపట్నం వీళ్ళకి మాత్రమే అనేటువంటి విధంగా రాయిపోతుంది. మిగిలిన స్టాక్ పాయింట్లో లోకల్ వాళ్ళకు నేతలు బయట పంపిస్తారు. ఇక్కడ కూడా లోకల్ వాళ్ళకి వేయాలి కదా. అసలు లోకల్ ఒక్కళ్ళు కూడా మొత్తం దోచేస్తూ ఉంటే మరి వాళ్ళు ఏమైపోతారు? ఇప్పటికి 5 రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ. అంటే మీరు బాగా కూడా వచ్చారు. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఓటు చేసి కొత్తపేట నియోజకవర్గం ఓటు చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితుడైనటువంటి వాడు చిరంజీవి అయినటువంటి వాడు లారీ కొనుక్కుని పాపం దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను. ఎవరు వచ్చినా ఇసుక ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇసుక ఇవ్వాలి. కానీ ఇవాళటువంటి దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్లని 5 రోజులు మీరు ఇక్కడే నుంచోబెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది? కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో 40,000 అయితే విజయవాడలో 60,000కి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్న తన్న ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా. ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేయాలి. బీ ట్యాక్సా, గతంలో జే ట్యాక్స్, ఇప్పుడు మరి ఇది బీ ట్యాక్స్ అని అడుగుతున్నాం. బండారు ట్యాక్సా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా, లేదంటే విజనరీ గారి ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వం. డ్రైవర్లలో మన కార్యకర్తలు పట్టుకుంటుంది 6 రోజులు బండి అలా పెట్టి కూర్చున్నాం. మరి లైన్కి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? అలా నీ బండి పెట్టిన చోటే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ రాజమార్గం బండారు ట్యాక్స్ కట్టినోడు ముందు వచ్చేస్తాడు, మిగిలిన వాళ్ళు రా. అది 11,000
ఇవాళ పక్కన వరదలు వచ్చే ప్రజలు ఉంటే చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం కూటమి అంటే వ్యాపారం ఇట్లా ఉచితం అని చెప్పిన ఇసుక కూడా అమ్ముకోవడం అనమాట. ప్రజలకు పాపం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు తెలియక పాపం మోసపోతున్నారు జనం. రైట్ అని డిపార్ట్మెంట్ కూడా చెప్దాం. రేపు నుంచి సీరియల్ ప్రకారం వెళ్ళే ఏర్పాటు మనం కూడా చేద్దాం. ఒకసారి స్టార్టింగ్ నుంచి ఇచ్చింది 25వ తారీఖు వరకు అండి, 12వ తారీఖు నుంచి. ఇది ఒకసారి ఫోటోలు తీయండి. డైలీ రిపోర్ట్ అండి, డైలీ రిపోర్ట్ కదా ఇదే కదా. ఈ వెహికల్స్ అంటే మొత్తం నిన్న ఎంఆర్ఓ గారు నేను అడిగాను ఆల్రెడీ. నిన్న రమేష్ గారు విఆర్ఓ రమేష్ గారు ఇదా ఒకసారి స్టార్టింగ్ నుంచి ఇచ్చింది 25వ తారీఖు వరకు అండి, 12వ తారీఖు నుంచి. ఇది ఒకసారి ఫోటోలు తీయండి. డైలీ రిపోర్ట్ అండి, డైలీ రిపోర్ట్ కదా ఇదే కదా. ఈ వెహికల్స్ అంటే మొత్తం నిన్న ఎంఆర్ఓ గారు నేను అడిగాను ఆల్రెడీ. నిన్న రమేష్ గారు విఆర్ఓ రమేష్ గారు ఇక్కడ లోకల్ వాళ్ళకి లోడ్ చేసి కొత్తపేట నియోజకవర్గం ఓటు చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే 10,000 చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితుడైనటువంటి వాడు చిరంజీవి అయినటువంటి వాడు లారీ కొనుక్కుని పాపం దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను. ఎవరు వచ్చినా ఇసుక ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇసుక ఇవ్వాలి. కానీ ఇవాళటువంటి దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్లని 5 రోజులు మీరు ఇక్కడే నుంచో పెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది? కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో 40,000 వెళ్ళైతే విజయవాడలో 60,000కి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్న దందా ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా. ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేయాలి. బీ ట్యాక్సా, గతంలో జే ట్యాక్సా, ఇప్పుడు మరి ఇది బీ ట్యాక్సా అని అడుగుతున్నాం. బండారు ట్యాక్సా, లేదా చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా, లేదా విజనరీ గారి ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వం. ఏమ్మా డ్రైవర్లలో మరి కార్యకర్తలు పట్టుకుంటారు. డ్రైవర్లంతా ముందుకు వచ్చారు. 5 రోజులు అవుతుంది. గురువారం సాయంత్రం వచ్చారు మీరు. ఇప్పటి వరకు లోపల రాలా. మరి అలా కాదు కదా, లైన్ పెట్టి కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనలో లైన్ పెట్టి లైన్ లో ఎవరు ముందుంటే అని పంపించాలని చెప్తున్నారు. అలా కాకుండా బయట ఎక్కడో 11,000 కట్టించుకున్న స్లిప్ ఉంటేనే పంపుతున్నారు. ఈ స్లిప్ ఉంటేనే పంపుతున్నారని చెప్తున్నారు. మరి దీనివల్ల 5 రోజులు 6 రోజులు లేట్ అవుతుంది. అమాయకులు ఎవరన్నా ప్రభుత్వం ద్వారా ఉచిత ఇసుక దొరుకుద్దేమో అని చెప్పి ఇక్కడికి వస్తే వారికి 5 రోజులు లారీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే తెలివైన వాళ్ళు, ఎవరైతే ఇక్కడ బీ ట్యాక్స్, బండారు ట్యాక్స్ ఏదైతే 11,000 కట్టే తెలివైన వాడు ఉన్నాడో ఆ పక్కన పెట్రోల్ బంకులోనో లేకపోతే ఎదురుగుండా ఉన్నటువంటి కిల్లి బట్టీలోనో ఈ 11,000 కడితే ఇది రాజమార్గం డైరెక్ట్ గా వచ్చి లోడ్ చేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇట్లాంటి సామాన్యులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాటలకు అర్థాలు వేరు. ఆయన ఉచితం అంటే దాని యొక్క విలువ 11,000 అని తెలియట్లేదు పాపం. వాళ్ళకి ఉచితంగా వేస్తారేమో అని చెప్పి వాళ్ళు వచ్చారు. 5 రోజులు లారీ ఇక్కడ పెట్టుకుని డ్రైవర్కి ఒక్కొక్కరికి రోజుకి 2,000 జీతాలు ఇచ్చి ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా నాశనం అవుతున్నారు. రెండోది స్థానికంగా ఉన్నటువంటి ఈ రీచ్ లో ఇంత స్టాక్ పెట్టుకుని మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేద్దంటే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి ఇక్కడ లోడ్ వేయట్లేదు. మొత్తం అంతా కూడా విశాఖపట్నం లేకపోతే అమరావతి పేరు చెప్పి అమరావతి పెట్టుకెళ్తున్నారు తప్ప ఇక్కడ లోకల్ వాళ్ళకి లోడ్ చేయట్లేదు. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు చేసుకున్న పాపం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఈ పాలకుల్ని. కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు మీకు కట్టాల్సింది కట్టినా మరి ఎవరైతే 10,000 చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితుడైనటువంటి వాడు చిరంజీవి అయినటువంటి వాడు లారీ కొనుక్కుని పాపం దాని మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ
అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను. ఎవరు వచ్చినా ఇసుక ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇసుక ఇవ్వాలి. కానీ ఇవాళ దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్లని 5 రోజులు మీరు ఇక్కడే నుంచోబెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది? కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో 40,000 వీలైతే విజయవాడలో 60,000కి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల రూపాయలు ఉన్న దందా ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా. ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేయాలి. ఇది బీటాక్సా, గతంలో జేటాక్స్ అన్న, ఇప్పుడు మరి ఇది బీటాక్సా అని అడుగుతున్నాం. బండారు ట్యాక్సా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా, లేకపోతే విజయనగరి గారి ట్యాక్సా చెప్పాలి ప్రభుత్వం. ఇక్కడ లారీ వాళ్ళని నేను వెళ్ళి సంప్రదించండి. కొన్ని లారీ పక్కన పక్కదాంట్లో పెట్టారు. అన్ని అడుగుతుంటే ఒక్కొక్క లారీ వచ్చి 5 రోజులు అయిందని చెప్తున్నారు సార్. వీళ్ళకి 5 రోజుల సమయం, రోజుకి 250 లారీలు లోడ్ చేస్తుంటే ఇక్కడ రోడ్డు మీద ఉన్న లారీలు చూస్తే 150 లారీలు 200 లారీలు మాత్రం ఉంటున్నాయి. కానీ 5 రోజుల నుంచి ఎందుకు పడుతుందని ఆలోచిస్తే ఇక్కడ ఏమవుతుందంటే సార్, బయట నుంచి స్లిప్పులు కొంతమంది బ్రోకర్లు స్లిప్పులు ఇస్తున్నారు సార్. 11,000 కట్టించుకున్నారు. ఆ స్లిప్ ఇచ్చినటువంటి వారినే లోపలికి అలౌ చేస్తున్నారు. మరి అలా చేస్తే ఈ 5 రోజులు ఉండిపోయారు. ఎవరైతే దీన్ని బ్లాక్ మార్కెట్ తరలించే వాళ్ళు చేసేస్తున్నారు. కాబట్టి నేను మమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీరు ఇమీడియట్గా ఎస్పీ గారితో మారుతారా, డిఎస్పీ గారితో మారుతారో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి అక్కడ సీరియల్ లైన్ ఏదైతే లైన్లో ఉన్నటువంటి సీరియల్ లైన్ పెట్టి కంటిన్యూస్గా ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ఉంటుంది. ఎవరైతే 11,000 మిగిలి ఉంటారు అలాగే 5 రోజులు ఇచ్చారు. ఏమి పెట్టకుండా ముందు వచ్చిన బండి ఏ బండి వస్తా బండి కొట్టి లైన్లో ఏ బండి వస్తే బండి కొట్టండి. చేయకపోతే మీరు ఇవాళ వచ్చి వెళ్ళిపోతాం తెలపట్లేదు అనుకుంటేమో నేను కూడా వచ్చి అక్కడ కంటేసి ఇంకా అక్కడే కూర్చుంటాను. మీ నిజనాది పని. ఈ రోజు ఎందుకు ఆపేది? ఈ రోజు అవునమ్మా, బాటలో ఇప్పుడు ఇక్కడ మిషన్ పెట్టిన వాళ్ళు బాటలు సరి చేసుకోవాలి కదా. అవును, బాటలు పోతారు. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా శిక్షలు అవుతారు. కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకెళ్ళాలి తప్ప నేను ఇప్పటివరకు రాలా. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సానుభూతిపడు లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసేటువంటిది అన్లోడ్ చేయండి, తప్పు కదా. ఇది మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అనధికారమైనటువంటి చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆపి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి బేస్ మీద కలెక్టర్ గారి మీకు కూడా తెలుసు కదండి. ఇది కలెక్టర్ గారు ఇచ్చేటువంటి నిబంధనలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఇవ్వాలి. మరి ఎవరు ముందు లారీ వస్తే ఆ లారీ లోపలికి వచ్చే పరిస్థితుంటే 3-5 రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కన ఉన్న పెట్రోల్ బంకులోనో లేదా పక్కన ఉన్నటువంటి దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర 11,000 కట్టించుకుని ఆ కట్టించుకున్న వారికి ఈ స్లిప్ ఇచ్చినటువంటి వారిని లోపలికి పంపించే కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాదని అడుగుతుంది. సరి చేసుకోండి. ఇవాళ వచ్చినా నేను వచ్చాను మొత్తం అన్ని ఆపేశారు. నేను వస్తున్నానని 3 ఆపేశారు. తప్పులేదు, 50 వెహికల్ మీరు వచ్చాడు ఎందుకు గొడవని. కానీ రేపు నుంచి అట్లాంటి కెమెరా పెట్టి అక్కడే పెట్టి ఫస్ట్ వచ్చిన బండి ఫస్ట్ పంపిస్తున్నారు లేదో కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం. అంచేత ఎవరు వచ్చినా అందరికీ శాండ్ ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో 11,000 లారీ అని అర్థం. ఇక్కడ 11,000 లోడ్ చేసుకుంటే భీమవరంలో 23,000 అవుతుంది, ఏలూరులో 26,000 అవుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 8,500కి ఒక లారీ ఒక నిమిషం కూడా నిల్చోకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ 11,000 తీసుకుని దాన్ని 26,000కి అమ్ముతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మా ఇసుక ఇవ్వకుండా ఓన్లీ కొన్ని పెద్ద పళ్ళన్నీ కూడా విశాఖపట్నం, అమరావతి తరలించుకుంటాం అనేటువంటి పేరుతో ఏదైతే ఇక్కడ దందా నడుస్తుందో దాన్ని కట్టిపెట్టనని కోరుతున్నాం. మీరు కూడా మీ ఉద్యోగాలు కన్వర్ట్ చేసుకోండి. అంతేగాని రికార్డు మెయింటైన్ చేస్తాను. నాకు ఈ రికార్డు అంతా నేను తెచ్చుకున్నా. ఏ బండి మన కొత్తపేట నియోజకవర్గం చూద్దామంటే కనిపించట్లేదు. ఒక్క ట్రాక్టర్ లేదు. మా కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్లను అమ్మేసారు ఏంటో తిరగట్లేదు. అన్ని పెద్ద పళ్ళే, అన్ని వైజాగ్ పెట్టుకెళ్ళి అమ్ముకునే పళ్ళే. ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు. లోకల్ వెళ్ళేటువంటి వాడు కూడా 50,000 లారీ లేదు. అన్ని కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు, భీమవరం అక్కడికి. ఎవరు సుదర్శన్ గారు అంటే ఎవరు? చంద్రబాబు గారు పంపించారా? ఎవరి తాలూకు? సత్యేంద్ర గారి తాలూకు. ఎవరు? సుదర్శన్ గారు ఉద్యోగ జేసీబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారా? నా పేరు ఎందుకు ఆ పేరు వాళ్ళకి తెలియదు. మెయింటెనెన్స్ అంటున్నారు. నిన్న సండే నిన్న మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మేము వచ్చే మళ్ళీ పైకి వెళ్తామని చెప్పి ఆపేశారు. దయించి మొదలుపెట్టి ఇచ్చేసి
మరి మొత్తం అన్ని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ రైటింగ్ పంపించి కమ్యూనికేషన్ మరి కలెక్టర్ గారు ఏదైతే గైడ్లైన్స్ లో మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ అనే మాట చెప్పారో దాని ప్రకారం మరి స్టాండ్ ఇచ్చి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. లేకపోతే రేపటి నుంచి మేమే వచ్చి పోతాం. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా శిక్షలో అవుతారు. కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకెళ్ళాలి తప్ప నేను ఇప్పటివరకు రాలా. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సానుభూతిపడు లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసేటువంటిది అన్లోడ్ చేయండి తప్పు కదా. ఇది మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అనధికారైనటువంటి చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆపి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి బేస్ మీద కలెక్టర్ గారి మీకు కూడా తెలుసు కదండి. ఇదిగో కలెక్టర్ గారు ఇచ్చేటువంటి నిబంధనలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఇవ్వాలి. మరి ఎవరు ముందు లారీ వస్తే ఆ లారీ లోపలికి వచ్చే పరిస్థితి ఉంటే 3-5 రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కన ఉన్న పెట్రోల్ బంకులోనో లేదా పక్కన ఉన్నటువంటి దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర 11,000 కట్టించుకుని ఆ కట్టించుకున్న వారికి ఈ స్లిప్ ఇచ్చి ఈ స్లిప్ ఇచ్చినటువంటి వారిని లోపలికి పంపించే కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాదని అడుగుతుంది. సరి చేసుకోండి. ఇవాళ వచ్చినా నేను వచ్చాను మొత్తం అన్ని ఆపేశారు. నేను వస్తున్నానని 3 ఆపేశారు. తప్పులేదు. వెయిట్లా మీరు వచ్చాడు ఎందుకు గొడవని. కానీ రేపు నుంచి అట్లాంటి కెమెరా పెట్టి అక్కడే పెట్టి ఫస్ట్ వచ్చిన బండి ఫస్ట్ పంపిస్తున్నారు లేదో కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం. అంచేత ఎవరు వచ్చినా అందరికీ స్టాండ్ ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో 11,000 లారీ అని అర్థం. ఇక్కడ 11,000 లోడ్ చేసుకుంటే భీమవరంలో 23,000 అవుతుందని, ఏలూరులో 26,000 అవుతుందని. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 8,500కి ఒక లారీ ఒక నిమిషం కూడా నిల్చోకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ 11,000 తీసుకుని దాన్ని 26,000కి అమ్ముతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మా ఇసుక ఇవ్వకుండా ఓన్లీ కొన్ని పెద్ద పళ్ళన్నీ కూడా విశాఖపట్నం అమరావతి తరలించుకుంటాం అనేటువంటి పేరుతో ఏదైతే ఇక్కడ దందా నడుస్తుందో దాన్ని కట్టిపెట్టనని కోరుతున్నాం. మీరు కూడా మీ ఉద్యోగాలు కన్వర్ట్ చేసుకోండి. అంతేగాని రికార్డు మెయింటైన్ చేస్తాను. నాకు ఈ రికార్డు అంతా నేను తెచ్చుకున్నా. ఏ బండి మన కొత్తపేట నియోజకవర్గం చూద్దామంటే కనిపించట్లేదు. ఒక్క ట్రాక్టర్ లేదు. మా కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్లను అమ్మేసారంటే తిరగట్లేదు. అన్ని పెద్ద పళ్ళే, అన్ని వైజాగ్ పట్టుకెళ్ళి అమ్ముకునే పళ్ళే. ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు. లోకల్ వెళ్ళేటువంటి వాడు కూడా ఒక లారీ లేదు. అన్ని కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు భీమవరం అక్కడికి. ఎవరు సుదర్శన్ గారు అంటే ఎవరు చంద్రబాబు గారు పంపించారా? ఎవరి తాలూకు సత్యానందనగర్ తాలూకు ఎవరు సుదర్శన్ గారు ఉద్యోగ జేసీబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారా? చేస్తున్నారు. మరి అలా చేస్తే ఈ 5 రోజులు ఉండిపోయారు. ఎవరైతే దీన్ని బ్లాక్ మార్కెట్ తరలించే వాళ్ళు చేసేస్తున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీరు ఇమీడియట్ గా ఎస్పీ గారితో మారుతారా డిఎస్పీ గారితో మారుతారో కొనుక్కుని పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి అక్కడ సీరియల్ లైన్ ఏదైతే లైన్ లో ఉన్నటువంటి సీరియల్ లైన్ పెట్టి కంటిన్యూస్ ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తామని ఒకటోదండి. అంటే మీకు 4 రీచ్లు ఉన్నాయి. అంటే 3 స్టాక్ పాయింట్లు ఉన్నాయి సార్. కొత్తపేటలో అక్కడ యూనియన్ తో మాట్లాడేది చేస్తున్నారు. ఏమంటే రెండోది ఏదైతే మన మల్లయ్య తోటి దగ్గర ఉన్నటువంటిది ఒకటి అది కొంతమంది బయట వాళ్ళకి ఇచ్చేది యూనియన్ ఏదో మాట్లాడిస్తున్నారు. నేను దాని అభ్యంతరం చేయట్లేదు. అక్కడ ఏదో 3,000 అయితే కలెక్ట్ చేస్తున్నారు. రైట్. సరే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 11,000 కలెక్ట్ చేస్తే స్లిప్ ఉన్న వాళ్ళనే లోపలికి అలౌ చేస్తున్నారు. అలాగే 5 రోజుల నుంచి లారీలు ఇక్కడ వేచి ఉండిపోయి మొత్తం డ్రైవర్లు అందరినీ అడిగాను సార్. అంతే డ్రైవర్లు అందరూ చెప్తున్నారు. రెండోది కొత్తపేట నియోజకవర్గంలో వాళ్ళు ఎవరికి కూడా ఈ స్టాక్ పాయింట్ లో లోడ్ ఇట్లా ఎంచేంత విషయం బయటికి తెలిసిపోతుంది. మరి 11,000 వసూలు చేస్తున్నారు. అది బయటకు వచ్చేస్తుందని చెప్పి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరికి మరి ఇవ్వట్లేదు సార్. మరి అని చేత నేను ఇక్కడ కూడా డిమాండ్ చేస్తున్నా. ఇక మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మరి మేము దగ్గర చేయించాలని పరిస్థితి వస్తున్నాం. మీరు ఒకసారి డిఎస్పీ గారితో మాట్లాడి ఇన్ రైటింగ్ కూడా ఇవ్వండి సార్. ఇచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ ఎవరు బండి అయినా కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్ మేము ఫాలో అవుతాం సార్. ఏ బండి ఫస్ట్ వచ్చినా ఫస్ట్ లోడ్ అయిపోయేలా ఉండాలి, వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప మీరు 5 రోజుల నుంచి లారీ డ్రైవర్లు ఉన్నారు సార్. చాలా దారుణం సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ మాట్లాడాను ఆయనతో. ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గంలో మిగిలిన అన్ని చోట్ల యూనియన్ వాళ్ళు మిగిలిన అన్ని చోట్ల కొత్తపేట నియోజకవర్గం పడలేదు బయటకు కొట్టేస్తున్నారు. ఇక్కడ ఒక్కడ అలా కొత్తపేట నియోజకవర్గం ఎంటర్ అని ఉంటుంది. ఇప్పుడు అవి ముందు అలౌ చేసేయండి. నేను అలౌ చేయాలంటే మాత్రం కూర్చోండి. మీ వల్ల ఏమన్నా పెట్టుకుంటారు.
ఇసుక నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పనికెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు. ఎవరైనా సామాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర 11,000 రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు, తప్పలేదు. ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. ఏం చేద్దంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని, కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం. ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు, ఇక్కడ 1100 కూడా మరి 11,000 ఎవరు కలెక్ట్ చేస్తారో చెప్పాలని బాధ్యతను అడుగుతున్న ఒక విషయం. రెండోది, ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ని కేవలం అన్ని కూడా 4 రోజులు 5 రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్, బండారు ట్యాక్స్ అని పెట్టారో స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదల మీద ఆయనకి పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్లు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు. అంచేత మరి 11,000 రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు. మిగిలిన కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 5-5 రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఇసుక ఇవ్వట్లేదు. కాబట్టి మిగిలిన రీచ్లు 1-2 రీచ్ల్లో పద్ధతిగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు ఉచిత సందర్భంలో మేము సహకరిస్తాం. అంతేగాని ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం, కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేయడానికి ఇస్తాం, మాకు ఎవరికి అప్పం కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను. మళ్ళీ అవసరమైతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం. ధన్యవాదాలు. ఎంతో పైకెత్తి తీసాను 2 కొళ్ళు పైకెత్తి తీస్తే పర్లేదు. వాళ్ళ తోసేస్తే ఎలాగా మరి కానీ గిడ్డేదనా నువ్వు అచ్చి బాబు వెనకాల కాళ్ళు పైకి ఎత్తి తీసుకున్నాను, ఇలా ఎత్తాను పైకి దొరకలేదు. ఇటు నుంచి వచ్చామా అటు నుంచి వచ్చామా అలాగా ఇసుక నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పనికెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు. ఎవరైనా సామాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర 11,000 రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు, తప్పలేదు. ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. ఏం చేద్దంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని, కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం. ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు, ఇక్కడ 1100 కూడా మరి 11,000 ఎవరు కలెక్ట్ చేస్తారో చెప్పాలని బాధ్యతను అడుగుతున్న ఒక విషయం. రెండోది, ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ని కేవలం అన్ని కూడా 4 రోజులు 5 రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్, బండారు ట్యాక్స్ అని పెట్టారో స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదల మీద ఆయనకి పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్లు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు. అంచేత మరి 11,000 రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు.
మిగిలిన కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 5 రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి మిగిలిన రీచ్లో 1-2 రీచ్ల్లో పద్ధతిగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు ఉచిత సందర్భంలో మేము సహకరిస్తాం. అంతేగాని ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం, కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేయడానికి ఇస్తాం, మాకు ఎవరికి అప్పం కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను. మళ్ళీ అవసరమైతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం. ధన్యవాదాలు. అక్కడికి ఎంతో పైకెత్తి తీసాను నేను 2 కొద్ది పైకెత్తి తీస్తే పర్లేదు అని వాళ్ళ తోసేస్తే ఎలాగా మరి గింటేదనా నువ్వు అచ్చి బాబు వెనకాల కాళ్ళు పైకి ఎత్తి తీసుకున్నాను ఇలా ఎత్తాను పైకి దొరకలేదు. ఇటు నుంచి వచ్చామా అటు నుంచి వచ్చామా అలాగే కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పట్టుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు. ఎవరైనా సామాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర 11,000 రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు, తప్పులేదు. ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాను. ఏం చేద్దంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని, కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం. ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు, ఇక్కడ 1100 కూడా మరి 11,000 ఎవరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పాలని బాధ్యతను అడుగుతున్న ఒకటో విషయం. రెండోది, ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ని కేవలం అన్ని కూడా 4 రోజులు 5 రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్, బండారు ట్యాక్స్ అని పెట్టారో స్థానిక శాసనసభ్యుడు గారు ఇక్కడ వరదల మీద ఆయనకి పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్లు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు. అంచేత మరి 11,000 రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు. మిగిలిన అన్ని కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 5 రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఇవ్వట్లేదు. కాబట్టి మిగిలిన రీచ్లో 1-2 రీచ్ల్లో పద్ధతిగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు ఉచిత సందర్భంలో మేము సహకరిస్తాం. అంతేగాని ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం, కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేయడానికి ఇస్తాం, మాకు ఎవరికి అప్పం కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశారు. మళ్ళీ అవసరమైతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం. ధన్యవాదాలు. 5,300 రూపాయలు 26 తారీఖు సార్. అందుకైతే 4,900 చేసేవారండి. ఉచిత ఇసుక అంటే 5,300 రూపాయలు తీసుకోవడం, మీరు రసీదు ఇస్తారు దానికి, అంతే కదా. మరి ఇదేంటిది, ఇది 5,000, ఇది ఒక 6,000 రూపాయలు లేదా 10,000, 11,000 రూపాయలు ఒక లారీకి వచ్చి బయటికి కడితేనే ఈ కట్టినటువంటి దానికి మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇదెవరో ఇది బీ ట్యాక్సా, బండారు సత్యానందరావు గారి ట్యాక్సా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి ట్యాక్సా? అంటే ఈ స్లిప్ ఉంటేనే అక్కడి నుంచి బండి లోపల పంపుతున్నారు, లేకపోతే ఒక్కొక్క లారీని 3-5 రోజులు 4-5 రోజులు అట్లాగే ఉంచి పంపిస్తున్నారు. ఎవరన్నా వేరే పార్టీ సానుభూతి పరులు వస్తుంటే వాళ్ళ యొక్క లారీల్ని లోడ్ చేసిన దాన్ని కూడా
డబ్బిచ్చే పని వస్తుంటే లోడ్ చేసిన లారీని కూడా అన్లోడ్ చేస్తున్నారు. తప్ప కదా మీరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ 83,000 మెట్రిక్ టన్నులు ఉండాలి. 40,000 మెట్రిక్ టన్నుల దగ్గర మీ దగ్గర అధికారికంగా మీరు రాశారు. ఇంకా 10,000 మెట్రిక్ టన్నులు కూడా లేదు. ఇంకా 23,000 మెట్రిక్ టన్నులు ఏమైపోయింది అనేటువంటి దానికి రేపు విజిలెన్స్ ఎంక్వైరీకి పోతాను, కోర్టుకు పోతాను. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా శిక్షలు అవుతారు. కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకుపోవాలి తప్ప నేను ఇప్పటివరకు రాలా. ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సానుభూతి పడు లేదా ఇతను మన పార్టీకి చేయలేదు కాబట్టి లోడ్ చేసేటువంటిది అన్లోడ్ చేయండి. తప్పు కదా ఇది. మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అనధికారమైనటువంటి షిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆపి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి బేస్ మీద కలెక్టర్ గారి మీకు కూడా తెలుసు కదా ఇది కలెక్టర్ గారు ఇచ్చేటువంటి నిబంధనలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఇవ్వాలి. మరి ఎవరు ముందు లారీ వస్తే ఆ లారీ లోపలికి వచ్చేయాలని పరిస్థితుంటే 3-5 రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కన ఉన్న పెట్రోల్ బంకులోనో లేదా పక్కన ఉన్నటువంటి దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర 11,000 కట్టించుకుని ఆ కట్టించుకున్న వాళ్ళకి ఈ స్లిప్ ఇచ్చినటువంటి వారినే లోపలికి పంపించే కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాదని అడుగుతుంది. సరి చేసుకోండి. ఇవాళ నేను వచ్చాను మొత్తం అన్ని ఆపేశారు. నేను వస్తున్నానని 3 ఆపేశారు. తప్పులేదు. వెయిట్లా మేము వచ్చాడు ఎందుకు గొడవని. కానీ రేపు నుంచి అట్లాంటి కెమెరా పెట్టి అక్కడ పెట్టి ఫస్ట్ వచ్చిన బండి ఫస్ట్ పంపిస్తున్నారు లేదో కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం. అంచేత ఎవరు వచ్చినా అందరికీ శాండ్ ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో 11,000 లారీ అని అర్థం. ఇక్కడ 11,000 లోడ్ చేసుకుంటే దేవరంలో 23,000 అవుతాయి, ఏలూరులో 26,000 అవుతాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 8,500కి ఒక లారీ ఒక నిమిషం కూడా నుంచోకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ 11,000 తీసుకుని దాన్ని 26,000కి అమ్ముతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మా ఇసుక ఇవ్వకుండా ఓన్లీ కొన్ని పెద్ద బళ్ళన్నీ కూడా విశాఖపట్నం అమరావతి తరలించుకుంటున్నాం అనేటువంటి పేరుతో ఏదైతే ఇక్కడ దందా నడుస్తుందో దాన్ని కట్టిపెట్టనని కోరుతుంది. ఏమా మీరు కూడా మీ ఉద్యోగాలు పెరగడం చేసుకోండి. అంతేగాని రికార్డు మెయింటైన్ చేస్తాను. నాకు ఈ రికార్డు అంతా నేను తెచ్చుకున్నా. ఏ బండి మన కొత్తపేట నియోజకవర్గం చూద్దామంటే కనిపించట్లేదు. ఒక్క ట్రాక్టర్ లేదు. మా కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్లను అమ్మేసారు ఏంటో తిరిగిలేదు. అన్ని పెద్ద బళ్ళే, అన్ని వైజాగ్ పెట్టుకెళ్ళి అమ్ముకునే బళ్ళే. ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు. లోకల్ వెళ్ళేటువంటి వాడు కూడా ఒక లారీ లేదు. అన్ని కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు భీమవరం అక్కడికి. ఎవరు సుదర్శన్ గారు అంటే ఎవరు చంద్రబాబు గారు పంపించారా? ఎవరి తాలూకు? సత్యేంద్ర గారి తాలూకు. ఎవరు సుదర్శన్ గారు? ఆయన ఉద్యోగ జేసీబీ కాంట్రాక్టర్ టెండర్ పిలిచారా? మాట్లాడు